వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేసిన వ్యక్తి నాగమల్లేశ్వరరావు. వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ పెట్టి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్ రావడం ఏంటి? తామే గెలుస్తున్నామని ఎన్నికల సమయంలో జగన్ పదే పదే చెప్పడంతో ఆయన మాటలు నమ్మి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు అతని ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైన జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రావటం పల్నాడు జిల్లాలో చర్చనీయాంశమైంది. రెంటపాళ్ల ఎస్సీ రిజర్వ్డ్ పంచాయతీ కావడంతో ఎస్సీ యూత్ని సర్పంచ్ చేశారు. నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్గా ఎన్నికై సర్పంచ్ని డమ్మీ చేసి అంతా తానే వ్యవహరించాడు. చెప్పిన చోటల్లా సర్పంచ్ చేత సంతకాలు మాత్రమే చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. అధికారిక కార్యక్రమాల్లో మాత్రం నాగమల్లేశ్వరరావే సర్పంచ్ హోదాలో పాల్గొనేవారు. గ్రామంలో మట్టి తవ్వకాలు, బెల్ట్ దుకాణాలు తదితర అక్రమాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. సత్తెనపల్లికి చెందిన ఒక వ్యక్తి రెంటపాళ్లలో చిరు వ్యాపారం నిర్వహిస్తుండగా నెలవారీ మామూలు ఇవ్వలేదని వేధించి పోలీసులతో మోయించేశారు. రెంటపాళ్లలో ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగిని నెలవారీ మామూలు కోసం బెదిరించినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. జనసేన సానుభూతిపరుడు రెంటపాళ్లలో పురుగుల మందు దుకాణం నడుస్తుండగా పార్టీ మారాలని ఒత్తిడి చేశారు. అయినా మారనందున అధికారులతో దాడులు చేయించి ఆ దుకాణాన్ని మూయించారు. కొంతకాలం తర్వాత అన్ని రకాల లైసెన్సులు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లి తిరిగి వ్యాపారాన్ని కొనసాగించారు. నాగమల్లేశ్వరరావు పైన సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. పంచాయతీ గ్రాంట్ల దుర్వినియోగం విషయమై తనను కర్రతో కొట్టారని కట్టా వీరాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగమల్లేశ్వరరావు అతని తండ్రిపైన 2010లో కేసు నమోదైంది. మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో రెంటపాళ్లలో అవినీతిపైన ఆధారాలతో మాట్లాడాడని జనసేన కార్యకర్త మరిశెట్టి శ్రీనివాస్ను నాగమల్లేశ్వరరావు బెదిరించారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయగా 2022లో నాగమల్లేశ్వరరావుపై కేసు నమోదైంది. వైసీపీ పాలనలో గ్రామాల్లో హవా కొనసాగించిన నాగమల్లేశ్వరరావు 2024లోనూ అధికారంలోకి వస్తుందని నమ్మి 2 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్ పెట్టాడు. లెక్కింపు రోజు జూన్ 4న అల్లర్లకు పాల్పడ్డాడని పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. అందులో భాగంగా నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచి తర్వాత వదిలేశారు. వైసీపీ ఓడిపోవటం, బెట్టింగ్లో పెట్టిన సొమ్ము పూర్తిగా పోగొట్టుకోవడంతో అప్పులు వాళ్ళు ఒత్తిడి ఎక్కువై గుంటూరులోని 2 సోదరులు ఇంటికి వెళ్లారు. తిరిగి గ్రామానికి ఎలా వెళ్లాలన్న ఆందోళనతో జూన్ 6న గుంటూరు నుంచి రెంటపాళ్లకు వస్తున్న మార్గ మధ్యంలో మేడికొండూరు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 9న మరణించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత సొంతూరికి రాని వ్యక్తిని పోలీసులు ఎలా వేధిస్తారని స్థానికులు చెబుతున్నా వైసీపీ రాజకీయం చేస్తుండటం గమనార్హం.